అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రత విశిష్టత, పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాము. వరలక్ష్మి వ్రతం అనేది హిందూ సంప్రదాయాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో లక్ష్మీదేవిని పూజించే ఒక ముఖ్యమైన పండుగ. ఈ వ్రతం శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వస్తుంది. ఈ సంవత్సరం 2025 ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఇది స్త్రీలు సౌభాగ్యం, సంపద, సుఖశాంతుల కోరుతూ చేసుకునే వ్రతం. వరలక్ష్మి వ్రతం విశేషాలు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన వ్రతం. వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈ వ్రతం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రావణ మాసం విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం మరింత విశేషం. వరలక్ష్మి వ్రతం ప్రధానంగా స్త్రీలు చేసుకునే వ్రతం. వివాహిత స్త్రీలు తమ భర్త కోసం, కుటుంబ సభ్యుల సుఖ సంతోషాల కోసం, అలాగే నిత్య సుమంగలిగా ఉండాలని ఈ వ్రతం చేస్తారు. వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైన పూజా విధానం ఉంది. కలశ స్థాపన, షోడశోపచార పూజ, నైవేద్యాలు, వరలక్ష్మి వ్రత కథ వినడం వంటివి ముఖ్యమైనవి. వరలక్ష్మి అంటే కోరిన వరాలు ఇచ్చే లక్ష్మి అనే అర్థం. ఈ వ్రతం చేయడం వలన భక్తులు కోరుకున్న వరాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8, 2025 శుక్రవారం నాడు వస్తుంది. ఈ రోజున చాలామంది స్త్రీలు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను అలంకరించాలి. షోడశోపచారాలతో పూజ చేయాలి. వ్రత కథను తప్పకుండా చదవాలి లేదా వినాలి. అనంతరం నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి. చివరగా బ్రాహ్మణులకు, పేదవారికి దానం చేయడం ఎంతో పుణ్యప్రదం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.